ఒక స్త్రీ 300 మంది రాజుల్ని చంపడం, ఇంకొక గర్భిణీ స్త్రీ పెద్ద స్తూపాన్ని ఒక్క చేతితో పైకి ఎత్తడం అంట. ఎందుకంటే వీళ్ళది కత్తుల బావి అని చెప్తున్నారు. మనమైతే ప్రెసెంట్ ఇప్పుడు ఆ కత్తుల బావి దగ్గరికి వచ్చాం. ఎదురు మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఒక మిర్రర్ ఉండేదంట. తెల్లవాళ్ళు వచ్చారు కండి, రేత్రి 1 గంటకి పైనుంచి 2-3 డాబులు పడ్డాయి. మొత్తం మేలిన బంగారం. కనవయ్యమారెడ్డి గారు ఎక్కడున్నాడు, రంగస్వామి ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఫ్లాష్ అయితే వేసి లోపలికి వెళ్తున్నాను. కాకపోతే భయంకరమైన వాసన వస్తుందండి. రోడ్లు కదా భయంకరమైన వాసన వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని ది ట్రావెలర్. నేను మీ నాని. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి కొండవీడు కోట దగ్గరగా ఉన్న కత్తుల బావి. ఈ కత్తుల బావి గురించి చాలా అయితే కథనాలు ప్రజెంట్ చక్కర్లో కొడుతున్నాయి. నేను కూడా చూసాను యూట్యూబ్లో. చాలా విషయాలు అయితే ఈ కత్తుల బావి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. 300 మందిని చంపిన స్త్రీ, ఒక స్త్రీ 300 మందిని చంపడం, అది కూడా వాళ్ళు రాజులై ఉండటం ఈ కత్తుల బావి విశేషం అంట. ప్రజెంట్ మనమైతే కొండవీడు దగ్గర కత్తుల బావి దగ్గర అయితే ఉన్నాం. మీకు ఆ కత్తుల బావి ఎలా ఉంటుంది, అసలు కత్తుల బావి విషయం ఏంటి, దాని యొక్క చరిత్ర ఏంటి, దాని యొక్క రక్త చరిత్ర ఏంటి, ఈ విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ ఆల్రెడీ మనం ఒకసారి కొండవీడు కోటనైతే చూసేసాం. మీరు కనుక ఆ వీడియో మిస్ చేసి ఉంటే మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు కొండవీడు కత్తుల బావి దగ్గరికి ఉన్నాం. కొండవీడు కత్తుల బావికి ఆ పేరు ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్న హిస్టరీ ఏంటి, నిజంగానే కత్తుల బావి అనేది లోపల ఉందా, అండ్ కత్తుల బావికి అంతకుముందు ఉన్న పేరేంటి, ఈ విషయాలన్నీ మనకి ఈ వీడియోలో అయితే మీకు నేను చూపించాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక్కడ నుంచి నేను తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకెందుకు లేట్, వీడియోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కొండవీడు కోట దగ్గరలో ఉన్న కత్తుల బావి దగ్గరికి అయితే వచ్చాము. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఇది కత్తుల బావి ముఖద్వారం అనమాట. ఈ కత్తుల బావిని కత్తుల బావి అని ఎందుకు అంటారు, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక స్తూపం ఉంది చూడండి, చాలా ఎత్తుంది. ఈ స్తూపానికి కూడా ఒక హిస్టరీ ఉందంట. ఆ హిస్టరీ ఎందుకో మనం తెలుసుకుందాం. అండ్ రిమైనింగ్ మీకు వెనక కనపడుతున్న కొండలన్నీ కొండవీడు కొండలు అన్నమాట. ఈ పైనే కొండవీడు కోట సామ్రాజ్యం అనేది నెలకొంది. అండ్ ప్రజెంట్ మనం ఆల్రెడీ కొండవీడు కోట చూసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం కత్తుల బావి దగ్గర అయితే ఉన్నాం. ఈ కత్తుల బావికి కత్తుల బావి ఎలా వచ్చింది, అండ్ దీని గురించి హిస్టరీ అయితే ఏముంది, మొత్తం ఈ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి కత్తుల బావి హిస్టరీ గురించి అయితే 2-3 కథలు అయితే ఉన్నాయి. అవేంటో మొత్తం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ ఆ కథలు నిజమా అబద్ధమా లాస్ట్లో మీకు క్లారిఫికేషన్ కూడా ఇస్తాను నేను. సో ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ రియలిస్టిక్ ఫ్యాక్ట్స్ అయితే మీకు ఈ వీడియోలో ఉంటాయి. సో ఇంకెందుకు కత్తుల బావి లోపలికైతే వెళ్దాం. బాబాయ్, ఇప్పుడు దీన్ని కత్తుల బావి అని ఎందుకు అంటారు, ఎందుకు వచ్చిందండి పేరు చెప్పమంటారా? వీళ్ళు పూజారి కౌన్సిల్ అయిన కాశీ అవతల ఒక మున్సిపల్ దగ్గర ఉన్నారండి ఒక 2 సంవత్సరాలు ఏంటి. అయ్యా మేము ఇళ్ళకి వెళ్తాను, సరే 2 రోజులు ఆగండి అన్నాడు. ఆగారు ఏంటి, చేతి కాసిన డబ్బులు ఇచ్చాడు. ఒక తాంబేడు బుర్ర నిండా పర్సు వేలు బుర్సి ఇచ్చాడు. అంత ఆకిచ్చి, అయ్యా మీరు కొండవీడు కోట పోబాకండి, వాళ్ళు అర్థంగా తిండి వచ్చారు, రెడ్డు గోల్కొండ సైన్యం 2 సార్లు దెబ్బతింది ఎట్లా అన్నారు. వాళ్ళు సైన్యం వచ్చినప్పుడు పైనుంచి నూనె కాపీ పోస్తున్నారు ఏంది అన్నారు. లేదండి మేము వాళ్ళకంటే మేము మించిన వాళ్ళమని. ఎక్కడికి వచ్చారు, ఆర్చి దగ్గరకు వచ్చారు, ఊరు బయట. ఈ ఊరికి పెద్ద పారి గోడ ఉంటుంది, 3 తాటి చెట్లు ఎత్తు గోడ.
అప్పుడు ఈ సంచి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు, బయట పంచలో పెట్టారు కొండపైన. ఇలాంటి మండపాలు 23 ఉండేవి. ఆడ పెట్టి వీళ్ళు ఏం చేశారంటే, యామారెడ్డి గారు మా గుర్రాలు దెబ్బతిన్నాయి, గుర్రాలు ఇచ్చారు. ఆ గుర్రాలు వేసుకెళ్ళి వీళ్ళు ఏం చేశారు, ఆడ పోయి నిద్రపోయారండి. ఏంటి వీడు నిద్ర తెల్లవారులు వచ్చారు కండి. రేత్రి 1 గంటకి పైనుంచి 2-3 డాబులు పడ్డాయి. మొత్తం మేలిన బంగారం అయింది. హనుమయ్యమారెడ్డి గారు ఎక్కడున్నాడు, రంగస్వామి ఇంట్లో కొనుక్కొని ఉన్నాడు. ఏంది అప్పుడు ఈ హనుమయ్యమారెడ్డి అక్కడికి వచ్చాడు, గుర్రం వేసుకొని చూసి అన్నాడు, అబ్బాయి ఇవన్నీ పడేసి భూమిలో పెట్టరు అని చెప్పినట్టు ఏనాలుగా. సరే భూమిలో పెడతా ఉండారు ఇదండి. అప్పుడు ఈ పూజారి ఎన్నింటికి లేచాడండి, 2 భాగ్యం లేచాడు బాబు. వీళ్ళు చేసే పనులన్నీ కనపడతాయి. ఇంకా తపస్సులో కూర్చున్నాడు. ఏంది దాంట్లో ఏరే డూప్లికేట్ పసరు కూర్చి పెట్టారు చూడండి. ఇవన్నీ కనిపెట్టాడుగా పూజారి. అప్పుడు ఈ పూజారి ఏమంటున్నాడు, ఆ పర్స ఏదొద్దు ఏమొద్దు, మనం ఇళ్ళ పోదాం పొదండి అంటున్నాడు కౌన్సిల్ అని. నాయన రౌండ్గా ఉండారు, బడిచెలు తీసుకొని కత్తులు తీసుకొని. ఏంది మన ఇద్దరు సచ్చామనుకో, ఏంది మన ఇళ్ళ కాడవాళ్ళు బాధపడతారు. ఇప్పుడు నీకేం కావాలంటాడు. అయ్యా నాకు నిద్ర పడతలేదన్నాడు, నాకు మందు కావాలంటాడు. మందు అంటే మామూలుగా అప్పుడు ఇవి ఉంటాయి కండి సారాయి. అప్పుడు రేతుల పొడి ఎక్కడ దొరికింది అయింది. అప్పుడు ఈయన ఏం చేశాడు కౌన్సిల్ అయిన ఐడియా, ఒక గొడవలు ఒకటి తీసుకున్నాడు, ఒక బండి ఒకటి తీసుకున్నాడు, రోల్ ఉంది, పిచ్చి ఆకులు మొత్తం పిచ్చి ఆకులు అన్నీ కోసుకొచ్చాడు. బాగా దంచి ఒక మట్టి చెంబులో పోసి ఇచ్చాడు. అది తాగాడు. తాగి పడుకున్నాడు. 4 గంటలకు లేచాడు. ఎట్లుంది కొంతగా, బ్రహ్మాండంగా ఉందా పాలరసం అన్నాడు. ఇవన్నీ చేశాడుగా. ఇంకా లేచి ఇంకా స్నానం చేసి ఇల్లు ఏంటి మళ్ళా పడుకున్నారు. వీళ్ళు వచ్చి లేపాడు మంచితనంగా. లేచాడు. చూడండి యామారెడ్డి గారు, మీరు మీ వాళ్ళు ఏం పని చేశారు, మా వాళ్ళు అలాంటి వాళ్ళు కదా. ఎదురు తిరిగారు. పెట్టా చెప్పు తీసుకొని కొట్టారు. ఈ యామారెడ్డి చెర్రోడు సార్లు కొట్టినప్పుడు ఆయన చూశాడు. ఈ సామంతుడు ఇలా ఆయనే కొట్టాడు, రేపు అన్నైనా అంతేనని పరిస్థితి. వీళ్ళందరూ ఒకటయ్యారు. వీళ్ళు తెల్లారినాక వీళ్ళు ఏమంటున్నారు, పంతులు గారు కౌన్సిల్ అయినా మీకు ఎన్ని పెట్టెలు కావాలంటే అన్ని పెట్టెలు ధనం చేసి ఇస్తాం, మా ఎంటర్ అన్నాడు. అట్టగా పంతులు గారు మీరు రమ్మన్నారు, మా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి, మా దగ్గర డబ్బులు ఉండేది కాదు, మా ఇద్దరి దగ్గర. అట్టగా వీళ్ళు ఏం చేశారు, సరే అని ఇష్టపడ్డారు. ముందు ఆడవాళ్ళని పంపించారు. తర్వాత వీళ్ళు ఒక నైట్ ఉండి ఒక 6 సంచులు ఒక 8 సంచులు ఆకుపోసుకొని వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వచ్చారు, మళ్ళా సంవత్సరంకి వచ్చారు. ఆ మున్సిపల్ చెప్పాడుగా పైన ఉందని 4 చెట్లు ఉన్నాయి అన్నాడు. కరెక్ట్. 4 చెట్లు సంజయ్ పూర్వలేదు. ఇట్లనే ఊళ్ళో వాళ్ళు 30 మంది పోయారు కట్టలేదు. అప్పుడు ఎంత 2 రూపాయలు. ఆ 2 రూపాయలు పెట్టి బియ్యం కానీ ఏకొట్టి చేసుకోవడం అంతేకండి. వీళ్ళు వెళ్ళారు. అబ్బాయి లేదు, వెనకమాలు ఉంటాడు, పెద్ద మోపు కట్టుకున్నాడు, ఏళ్ళకంటే పెట్టుకున్నాడు. ఈ కాలు లేదు, తగిలింది కొడవలి, ఈడ్చుకొస్తున్నాడు. ఏందన్నారు, మీ దారి మీరు పోండి, నేను వస్తాను పోండి అన్నాడు. అది ఎట్టో బతికినాడు ఏం లేదు. ఆ చెట్టు ఎట్టో తగిలిందండి సంజయ్ పొల్ల. ఏళ్ళకంటే ముందు పరిగెత్తాడు మోపు తీసుకెళ్ళి. అలాంటిది ముందు ఎక్కడ ఉందో తెలియదు. అది పంతులు గారి దగ్గర పర్సు తీసుకున్నారా, కొట్టారా, వాళ్ళు వెళ్ళకపోయారా, ఏంటి దౌర్జన్యాలు చేస్తున్నారు ఆడపిల్లల్ని. అప్పుడు వీళ్ళకి లక్కమాదేవి అని బాపట్ల అమ్మాయి ఆదుకుంది. అమ్మాయి ఎవరు, హనుమయ్యమారెడ్డి గారు ఉంపుడు కట్టా. అమ్మాయి పేరు అసలు పేరు లత్తగిరి. హెడ్ కాలు ఎత్తింది అనుకోండి 200 మందిని కొట్టు, అంత శక్తి కదా అండి. అప్పుడు అమ్మాయిని తీసుకొని వీళ్ళు అమ్మాయిని చేయబట్టుకొని అప్పుడు గోల్కొండ నవాబు దగ్గర పోయి ఆడ 15 రోజులు ఉండి ఒక 80 ఎకరం పొలం రాచుకొని ఇది కడతానికి డబ్బు తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకొని మెల్లగా లైన్ చేసుకున్నారు. ఇది మహారాష్ట్ర వాళ్ళకి అప్పచెప్పారు. ఇది కట్టిన తర్వాత అమ్మాయి కృష్ణుడు వేషం వచ్చింది, బంగారు పిల్లలు. ఆ విధంగా వీళ్ళకి ఏంటి ఆయన మోసం చేశారా, వాళ్ళు వెళ్ళబోయి దౌర్జన్యాలు చేస్తుంటే ఆడపిల్లల్ని. ఎందుకు ఒక వరుస లేదు తండ్రి అంటే కొడుకు అట్లా జరుగుతుంది. అప్పుడు ఈ అమ్మాయి వీళ్ళు చెప్పారు ఇట్లా జరుగుతుందమ్మా. సరే వీళ్ళు మార్చి ఆ డబ్బులు తీసుకొచ్చి మహారాష్ట్రలోకి అప్పచెప్పి ఇంకా బాపట్ల వెళ్ళిపోయింది. ఈ మండపం అంతా కట్టిన తర్వాత కృష్ణుడు వేషం వేసుకొచ్చింది, బంగారు కిరణ్ తెలుసుకుంది. అక్కడ భోగం రంగస్వామి డ్యాన్స్ ఒకటి, ఇక్కడ భోజనాలు, మధ్య హాల్లో గంట ఒకటి కట్టాడు. మధ్య హాల్లో ఆ పిల్లని ఉంది కౌన్సిల్ అయింది. తర్వాత లోపల ఉందిగా ఇంకో హాల్లో, అక్కడ హరే రామకృష్ణ ఒకటి పెట్టాడు. అప్పుడు ఇక గేట్లు మొత్తం కట్టేశాడు, ఈ గోడలన్నీ కట్టేశాడు. లోపల కత్తులు పైకి ఒక అద్దం పెట్టాడు గోడకి. ఏంటి తర్వాత లేదు సైడ్లో ఉండగా స్టెప్ లాగా పెట్టాడు కత్తు గోడలని. ఇంకా పోయితే అక్కడ ఏం చేశాడు, యాప్ చెట్టు కాడ
ఒక 20 మందిని పెట్టాడు, ఒక 15 మంది కాగడాలు పెట్టాడు, ఒక 5 తప్పెట్లు. ఇక్కడ అక్కడ గంట మోగిద్ది, అక్కడ హరే రామకృష్ణ. మీరు పోయేది ఎక్కడికి? తెల్లారుజామున 3ంటికి కాజేశాడు ఒక జనాన్ని. ఏంది? ఒక ఊరి జనాన్ని. ఏంది? ఇప్పుడు చెన్నైలో ఎన్ని ఉండే 270 కాంప్లెక్స్ ఉంది. రెడ్డి కార్తీక మాసం వచ్చి ఎన్ని దీపాలు వెలిగిస్తారు. వాళ్ళకు రెడ్ల భూమి ఎంత ఉంది? 15,000 ఎకరాలు ఉంది ఇక్కడ మొత్తం చుట్టుపక్కల. రేపు మొత్తం గవర్నమెంట్ లాగింది, తొందర ఏం లేదు. ఇది ఒక గర్భిణీ సిరి లేపింది. 40 జనం వచ్చారు. ఒక 50 అమ్మాయి. అవునండి. ఈ అమ్మాయి లేదు, ఆ అబ్బాయి చేసుకుంది ఎవరు? అమ్మాయి కూడా ఒక రాజు కూతురు. ఏంటి? అబ్బాయి రెడ్డి అబ్బాయి. అంటే వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పుడంటే సీక్రెట్ జరిగింది. ఇప్పుడు పబ్లిక్ అనుకోండి. ఏంది? అయితే వీళ్ళు ఏం చేశారు? ఊళ్ళో ఉంచట్లేదు వీళ్ళు. మీరు ఉండటానికి వెళ్ళి తెలియదు. అప్పుడు అబ్బాయికి ఎంత ఉంది పొలం? 15 ఎకరాలు ఉంది. ఏంది? రోడ్డు మార్గంలో అప్పుడు చెరువులు బాయిలేక ఉండేది. అప్పుడు మధ్య ఎంత ఉంటాడు వదిన వాళ్ళంజేడుకుంటారు. రోజు మనం చదువులు అంటే ఎందుకు నా అమ్మ పోతే పని ఇల్లుగా ఎక్కడ పోదని సామాన్ తీసుకెళ్ళి అక్కడ ఇల్లు వేసుకొని అక్కడే ఉంటున్నారు. ఉంటుంటే అప్పుడు ఈ స్తంభం చెక్కి పెట్టారుగా, ఇంకా లేపేవాళ్ళు ఎవరు లేరు. ఆ అమ్మాయి లేదు, పెనింటి ముఖమే తెలుసు, 2 చుట్టాల ముఖం తెలియదు. అమ్మాయి మహాపతివ్రత. అప్పుడు ఈ పూజారి అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. పంతులు గారు ఏంది నువ్వు వచ్చిన సంగతి నాకు తెలుసు. ఏంది అని. ఏం లేదమ్మా, ఆ స్తంభం దగ్గర మేము వస్తాను పంతులు గారు, మా వద్యనులు మా వాళ్ళు మమ్మల్ని అక్కడ సంపుతే మాకు దిక్కేవరని, నీ ఒంటి మీద ఈగ వాళ్ళకుండా నేను చూసుకుంటాను. అంటే పంతులు గారి దగ్గర ఇజ్జలు ఉంటాయి కండి. 3 కిలోమీటర్లో చెరువులో నీళ్లు తీసుకొచ్చింది, ఇక్కడ పెట్టుకొని నడుచుకుంటూ వచ్చింది. చెప్పులు అక్కడ దించిందండి. దించి రౌండ్గా తిరిగి ఏం చేసింది తెలుసా? కొబ్బరికాయ ఇట్లా గుద్దింది చేయి మీద, ఇట్లా పైకి విసిరేసింది, పైన ఆగిపోయింది. అప్పుడు కింద కూర్చొని దండం పెట్టుకొని లేదు ఇట్లా ఉంది చేతులు. ఇట్లా భూమిలో బొంగని ఏనుగులు సపోర్ట్. అప్పుడు అమ్మాయికి రాయల వారు అన్ని వజ్రాలు నాణ్యాలు ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎన్ని తరాలు? 17 తరాలు కొండవీడు కోట. ఇప్పుడు కొండ పైన అంటారా 36 బుర్జులు ఉన్నాయి. 36 అంటే బోయపాలెం హైవేకి వెళ్ళచ్చు. ఇటు సొమ్మలపాలెం పోవచ్చు, దాసరపాలెం, బోయినాడుపాలెం. ఏంది? ఇటు నల్లబాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ బిల్డింగ్ ఉంది. కొండ మొత్తం దారిలో చాలా ఉంది కొండ. తర్వాత చెరువులు ఉండే ఒక 3. పైన వజ్రాల కొట్టు ఉంది, నేతి కొట్టు, రంగసాని మేడ, రాజుగారి కోట. ఏంది? ఇప్పుడు ఆ ఫెరింగులు తయారు చేసేది ఎక్కడ? ఫెరింగిపూర్. అందుకోసం ఫెరింగిపూర్. అక్కడి నుంచి అక్కడికి అండర్ గ్రౌండ్ ఉంది. తర్వాత మంగళగిరికి ఉంది అండర్ గ్రౌండ్, విజయవాడకు ఉంది, కోటప్ప కొండ, నసరపేట, ఉండవల్లికి ఉండే అండర్ గ్రౌండ్. అంటే ఇప్పుడు కూలిపోయింది. కొండ మీద చాలా ఉందండి చూడాల్సింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే భోజనశాల అంట. ఇక్కడ వచ్చిన అతిథులకు అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఇక్కడ భోజన ఏర్పాట్లు అయితే చేసేవారంట. అండ్ మీరు ఎదురు చూస్తున్నది ఇది కత్తుల బావి అనమాట. కత్తుల బావి ఎంట్రన్స్. అసలు ఈ కత్తుల బావికి ఒరిజినల్ నేమ్ ఏంటి అర్థం తెలుసా? ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఇది అసలు బావే కాదు, ఇది వచ్చేసి గోపీనాథ స్వామి ఆలయం అనమాట. అంటే శ్రీకృష్ణుడు వెన్న ముద్ద తింటున్న విగ్రహం ప్రతిష్ఠించిన టెంపుల్. మామూలుగా చరిత్ర ప్రకారం చెప్తున్నది ఏంటంటే ఈ ఆలయంలో ఫస్ట్ గోపీనాథ స్వామి ఆలయం అయితే ఇది ఆయన విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు. గోపీనాథ స్వామి ఆలయం విగ్రహం వచ్చేసి వెన్న ముద్ద తింటున్న చిన్ని కృష్ణుడు బొమ్మ అయితే ఉంటుందంట. కొంతకాలం తర్వాత ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని తీసేసి పక్కనే ఉన్న వేరొక ఊరిలో విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారని చెప్తారు. అది ఎందుకు తీశారనేది ఇంతవరకైతే ఎక్కడ కూడా చారిత్రాత్మక ఆధారాలు అయితే లేవు. చూస్తున్నారా ఈ పోల్స్, రిమైనింగ్ పోల్స్ మొత్తం చూసుకోవచ్చు. చాలా ఆ రోజుల్లోనే ఇంత దేదివ్యమానంగా కట్టడం అంటే ఇంపాసిబుల్. కానీ ఈ కట్టింది మాత్రం ఈ కత్తుల బావి అనబడే ఈ ప్లేస్, గోపీనాథ స్వామి ఆలయం కట్టిన ప్లేస్ మాత్రం ఇది రెడ్డి రాజుల పరిపాలన జరిగింది. రెడ్డి రాజుల పరిపాలన వచ్చేసి మనకి 13th century 1325 నుంచి అయితే మనకి రెడ్డి రాజుల పరిపాలన అయితే స్టార్ట్ అయింది. అప్పుడు మనకి ఆలయాన్ని అయితే నిర్మించారు. తర్వాత ఇది కత్తుల బావిగా ఎందుకు మారింది అనేది ఇందాక ఆల్రెడీ చూసాం కదా. అండ్ మనమైతే లోపలికైతే వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్ అనమాట. మనం ఫస్ట్ ఇంతకు ముందు మనం చూసుకుంది ఇదైతే మండపం, ఇదైతే మనం ఎంట్రన్స్లోకి వచ్చాం. కొంచెం చీకటిగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకొని బొమ్మ ఒకవేళ వీడియో సరిగ్గా రానట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. అలానే ఈ ప్రతి గోడ పైన దేవతల బొమ్మలు ఉన్నాయి చూసారా.
శ్రీరాముడు, విష్ణుమూర్తి, ఇలా గోడల పైన అయితే బొమ్మలు కూడా చెక్కు ఉన్నాయి. ఇక్కడ రెడ్డి రాజుల పరిపాలనలో కట్టించడం వల్ల దాదాపు 13th century, ఆల్మోస్ట్ ఇప్పుడు 17th-18th centuries అవుతున్నట్టుంది. పైన చూడండి పుష్పం. మనకి మ్యాక్సిమం ఈ పుష్పం కనిపించేది కాకతీయ పరిపాలన నాటి ఆ టైంలో కట్టించిన గోడలలో పైన ఇలా గోపురం పైన ఈ ఫ్లవర్ అయితే మనకు కనిపిస్తుంటుంది మ్యాక్సిమం. అండ్ ఈ స్తంభాలు, ఈ స్తంభాలు కూడా చాలా ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చూడండి అసలు ఎలా ఉన్నాయో. మొత్తం ఇదంతా చేతితో చెక్కబడిన స్తంభాలు అవన్నీ. ఇలాంటి స్తంభాలు మనకి ఇక్కడ చాలానే ఉన్నాయి. అండ్ మనం ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఆ కత్తుల బావి అనేది ఎక్కడుందో చూడాలనుకుంటే కొంచెం మనకు ఎదురు కనపడుతుంది కదా చిన్నది, ఇది ఆ కత్తుల బావి అంట. ఇది కత్తుల బావికి ఎంట్రన్స్ అంట. ఇది ఇక్కడ కూడా అంటే ఫస్ట్ మనం వాడి చెప్పుకున్నాం కదా, ఇది గోపీనాథ స్వామి ఆలయం అని చెప్పి. సైంటిఫిక్గా మనం ఊహించుకుంటే గోపీనాథ స్వామి ఆలయం కాబట్టి నాకు తెలిసి ఇది గర్భగుడి అయి ఉండొచ్చు. ఈ గర్భగుడినే వీళ్ళు చెప్పే లెక్కల ప్రకారం కత్తుల బావి చేశారు అనైతే చెప్పుకుంటూ ఉండొచ్చు. చూస్తున్నారు కదా ఈ పైన అండ్ సైడ్స్ ఉన్న దేవుడి మూర్తి బొమ్మలు. కాబట్టి ఇది గర్భగుడిలో మ్యాక్సిమం గర్భగుడికి వెళ్ళే దారిలో ఉండే తోరణంకి ఒక బొమ్మలు మాత్రమే ఇలా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇది కత్తుల బావి అని చెప్తున్నారు. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు ఆ కత్తుల బావి దగ్గరికి వచ్చాం. ఎదురు మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఒక మిర్రర్ ఉండేదంట. అంటే మనకు బ్యాక్ సైడ్ చూసినప్పుడు ఆ మిర్రర్ ఒక షాడో పడి ఇంకా ఇక్కడ దారి లేదు అని చెప్పకుండా ఇంకా దారి ఉంది అనే విధంగా అయితే ఉంటుంది. మీరు ఇది చూస్తుంది ఇదంతా కత్తులు బాగుంట. అంటే ఇక్కడ ఒక జారుడు బల్లాగా ఉండి నూనె కానీ నెయ్యి కానీ జారుకుంటూ పడే విధంగా అయితే ఈ యొక్క బావిని అయితే సెట్ చేశారు. అంటే తెలియకుండా ఎవరైనా డైరెక్ట్గా వచ్చి లోపలికి వెళ్ళిపోయి అంటే ఇంకా వేవ్ ఉందని చెప్పేసి ఇంకా ఎవరైనా లోపలికి వెళ్ళినట్లయితే డైరెక్ట్గా ఆ జారుడు బండి మీద అయితే కాలు వేసి లోపలికి అంటే దీని లోతు, ఈ బావి లోతు చాలా వాసన వస్తుంది. ఈ బావి లోతు దాదాపు 50 అడుగులు ఉంటుందంట. అంటే దీని లోపల కత్తులు అమర్చి 50 అడుగులు లోపల ఉంటుందంట. ఎవరైతే ఆ నెయ్యి పైన కాళ్ళు వేస్తారో ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్గా జారుకుంటూ 50 అడుగులు లోతుకైతే వెళ్ళి ఆ కత్తుల దాంట్లో పడిపోతారంట. అందువల్ల అని చెప్పేసి దీనికి కత్తుల బావి అనే పేరు పెట్టడం అనేది జరిగింది అంటున్నారు. సో దీని గురించి అయితే మనకి సైంటిఫిక్గా ప్రూఫ్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. నేను మొత్తం ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేశాను, నాకైతే ప్రూఫ్స్ ఎక్కడ దొరకలేదు. చాలా మనం చూస్తున్న ఈ కత్తుల బావి అనే ప్లేస్ ఏదైతే ఉందో కనపడుతుంది కదా బ్యాక్ సైడ్ బ్లాక్గా, ఈ కత్తుల బావి అనే ప్లేస్ ఏదైతే ఉందో నాకు తెలిసి దీని గురించి సైంటిఫిక్ ఆధారాలు అయితే ఎక్కడ లేవు. నాకు తెలిసి మ్యాక్సిమం ఏంటంటే ఇది ఆల్రెడీ గోపీనాథ స్వామి ఆలయం అని చెప్పుకున్నారు. సైంటిఫిక్గా దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది ఆలయం అని ఒక ఆల్రెడీ ఉంది. కాబట్టి ఈ కత్తుల బావి అని చెప్పుకునే ప్లేస్ నాకు తెలిసి గర్భగుడి అయి ఉండొచ్చు. ఇక్కడున్న విగ్రహాన్ని వేరే గుడిలో తరలించారని చెప్పుకున్నాం కదా, నాకు తెలిసి ఈ యొక్క ప్లేస్ని గర్భగుడి అయి ఉండొచ్చు. దాని తర్వాత కత్తుల బావిగా మార్చి ఉండొచ్చు. దాని గురించి అయితే మనకి ఎక్కడ ప్రూఫ్స్ నాకు ఎక్కడ దొరకలేదు. అది మనం చెప్పుకోవటం తప్ప నుంచి ఇంకెక్కడ కత్తుల బావి ఉండేది అనేది చెప్పడం జరగలేదు. ఒక కత్తుల బావి అనే పేరు ప్రస్తావించారు కాబట్టి ఇన్ కేస్ ఉన్నా ఉండొచ్చు, కానీ సైంటిఫిక్ ప్రూఫ్స్ అయితే ఎక్కడ ప్రజెంట్ అయితే లేదు. సో ప్రజెంట్ అయితే మనం ఇది దేవాలయంగానే చూద్దాం, గోపీనాథ స్వామి ఆలయంగానే చూసుకోవచ్చు. అండ్ లోపలైతే చాలా డార్క్గా ఉంది. ఇంకొకసారి మీకు నేను అది ఫ్లాష్ వేసో ఎలాగో చూపిస్తాను, ఒకసారి క్లారిటీగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్లాష్ అయితే వేసి లోపలికి వెళ్తున్నాను. కాకపోతే భయంకరమైన వాసన వస్తుందంటే రావట్లేదు కదా, భయంకరమైన వాసన వస్తుంది. ఇదంటే కత్తుల బావి అంటే అది చూస్తున్నారు కదా, మొత్తం ఇది వచ్చేసి మొత్తం కత్తుల బావి అంటున్నారు. ఈ మనకు కనిపించే ఈ ఇసుక ద్వారా దాన్ని పూర్తి చేశారని చెప్పి అంటున్నారు. ఇసుక ద్వారా పూడ్చడం జరిగిందని చెప్పి అంటున్నారు. ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఒక పెద్ద గొయ్యలాగా ఉంది, ఇసుక వేసి కూర్చున్నారని చెప్పి అంటున్నారు. కానీ దీని కింద అంటే కాలక్రమేణా ఆలయం ఆల్మోస్ట్ దాదాపు సగం పైనే బూడిపోయింది. దీని కింద ఇంకా చాలా లోతుండేదంట ఆలయం. కాబట్టి ఒకవేళ అది గర్భగుడి గొయ్యనై ఉండొచ్చు, అది నిజంగానే వీళ్ళు చెప్పినట్టు కత్తుల బావి అని ఉండొచ్చు. అంతేకాని దీని గురించి 300 మంది రాజులను చంపిన విషయం అయితే నాకైతే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను ప్రూఫ్స్ కూడా చెప్తున్నాను కాబట్టి ఇన్ కేస్ ఒక్క రాజ్యంలో 300 మంది రాజులు కనుక చనిపోయినట్లయితే ఆ రాజ్యమే అస్తవ్యస్తం అయిపోతుంది. సో ఒక్క రాజ్యంలో 300 మంది రాజులు చచ్చిపోవడం అంటే అది నమ్మలేని నిజం అది. అలానే ఇప్పుడు మనం కత్తుల బావి చూసుకున్నాం. అండ్ గోపీనాథ స్వామి ఆలయం అంటే కత్తుల బావే, ఇంకా ఆలయం అనేది మొత్తం ఒకటే బిల్డింగ్ కాబట్టి చూసాం. ఇంకా దీని బయట రెడ్డిరాజు పరిపాలనలో వేయించిన శిలాఫలకాలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం చూసుకుందాం.
ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే పని అయితే ఇదనమాట. ఇంకా మీకు ఇంకా బయట అవేర్నెస్ మొత్తం వచ్చేసి మనకి గుడి ఈ టైప్లో ఉంటుంది. చూసినా కదా, మనమైతే ఇప్పుడు గుడి బ్యాక్ సైడ్లో అయితే ఉన్నాం. చూడండి క్లియర్గా. ఇప్పుడు మనం వచ్చేసి గుడి బ్యాక్ సైడ్లో ఉన్నాం. ఇది మన ఫ్రంట్లో వచ్చిన మండపం అనమాట. ఇదన్నీ స్తంభాల మండపం అని కూడా అంటారు దీన్ని. ఇదిగోండి. మీకు మెయిన్గా ఇది చూడండి, అంటే మెయిన్గా హిందూ దేవాలయాల్లో మీరు కనపడుతుంది కదా, ఇదంటే మీకు ఐడియా ఉంటుంది. ఇది దీని పేరైతే నాకు అంత ఐడియా లేదు. గర్భగుడిలో విగ్రహానికి అభిషేకం చేసినప్పుడు లోపల ఉన్న అభిషేకం చేసిన పదార్థాలు ఏవైనా గుడిలోంచి బయటికి రావడానికి దీన్ని నిర్మిస్తారు. సో ఇదంతా చాలామందికి తెలుసు. చూస్తున్నారా, గుడిలో విగ్రహానికి చేసిన అభిషేకానికి లోపల ఉన్నది మొత్తం బయటికి రావడానికి, ఆ పాలు కానీ నెయ్యి కానీ మొత్తం ఏదైనా సరే రావడానికి ఉపయోగించే ద్వారం అన్నమాట ఇది. సో దీని ప్రకారం మనకి అర్థమవుతుందంటే ఇది బావి కాదు, టెంపుల్ అని చెప్పేసి చూసుకోవచ్చు ఒకసారి. సాధారణంగా ఏ గుడిలోనే ఉంటుంది, గర్భగుడిలో విగ్రహానికి అభిషేకం చేసినాక లోపల ఉన్న పాలు కానీ ఇవన్నీ అభిషేకం చేసిన పదార్థాలు అయినా సరే గర్భగుడిలోంచి బయటికి రావడానికి ఇలాంటిది ఒక పైప్ సిస్టమ్ లాంటిది నిర్మిస్తారు. సేమ్ అదైతే ఇది. అండ్ రిమైనింగ్ సరే గుడి మొత్తం చూడితే మనం ఇప్పుడు గుడి బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము. నాకు దీన్ని బావి అనే కంటే గుడి అనడమే చాలా బాగుంది. ఈ గుడి నిర్మించడానికి సున్నము అండ్ బాతుగుడ్డు సొన రాయి సున్నం అయితే వాడారు. ఆ రోజుల్లో కట్టడాలు మొత్తం బాతుగుడ్డు సొన అండ్ సున్నంతో నిర్మించేవాళ్ళంట. అందుకని ఇప్పుడు కూడా చెక్కు చెదరగా ఉన్నాయి. అండ్ ఇంకా ఈ సైడ్కి వస్తే ఇది వేరే సైడ్ అనమాట. చూసుకోవచ్చు, చెట్లు కూడా మొలుస్తున్నాయి దీనిలో నుంచి. సో ఫ్రెండ్స్, ఇదైతే మనం కొండవీడు కత్తుల బావిగా పిలుచుకునే గోపీనాథ స్వామి ఆలయం టెంపుల్ అయితే ఇది. సో దీని గురించి మీకు చూపించాలనుకున్నాను, చూపించాను. మీకు మనకి ఎదురుగా కనిపిస్తుంది చూడండి కొండలు, అవి వచ్చేసి కొండవీడు కొండలు. అండ్ మీకు అక్కడ వాచ్ టవర్ కనిపిస్తుంది చూడండి, కనపడుతుంది వాచ్ టవర్. దట్ ఈస్ ద కొండవీడు కొండ వాచ్ టవర్. బురుజులు అంటాం, అవి అనమాట. మనకి ఈ చుట్టుపక్కల కనిపించే మొత్తం కొండవీడు కొండలు అవి. అండ్ మీకు అక్కడ మెట్ల మార్గం కనిపిస్తుంది చూడండి, కనపడుతుంది మెట్ల మార్గం. అది కొండ పైకి వెళ్ళడానికి ఉండే మెట్ల మార్గం అన్నమాట. దాదాపు 1700 అండ్ 2000 స్టెప్స్ వరకు ఉండొచ్చు అక్కడ. ఆల్రెడీ మీకు కొండవీడు కొండ మొత్తం నేను చూపించేశాను. మీకు కావాలంటే ఆ వీడియో నేను మళ్ళీ డిస్క్రైబర్లో పెడతాను, ఒకసారి చూడండి. ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రజెంట్ మనం చూసినదైతే గోపీనాథ స్వామి ఆలయం అనమాట. అండ్ రిమైనింగ్ మనకి శిలాఫలకాలు ఉన్నాయని చెప్పాను, ఆ శిలాఫలకాలు కూడా మీకు నేను చూపిస్తాను. అంటే ఆల్మోస్ట్ నాకు కొంచెం అర్థమయ్యే తెలుగులోనే రాసున్నాయి అవి. అయితే మాత్రం లోపల చాలా చల్లగా ఉంది. ఆ కత్తుల బావి అని చెప్పుకునే గొంతులో తప్ప అక్కడ మరీ గబ్బు కొడతా ఉంది. చూడండి, ఇదైతే శిలాఫలకం అనమాట. అంటే గోడపైనే నోట్ చేసి పెట్టారు. దాదాపు రెడ్డి రాజుల పరిపాలన నుంచే ఇదైతే నోట్ చేసి పెట్టున్నారు. ఇది నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఇటువైపు ఉంది. ఇది ఆల్రెడీ సగం కనపడినట్టుగా ఉంది. చూస్తున్నా కదా, ప్రతి తోరణానికి కూడా దేవుడు బొమ్మ అవుతుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూసుకున్నాం కదా కత్తుల బావి. ఇక్కడి నుంచి అయితే మనం బయటికి వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ షేర్ బటన్ మీద మటుకి చేయి పెట్టడం మర్చిపోకండి. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఇలాంటి వీడియోస్ ఎన్నో ఇంకా తీయడానికైతే నాకు ఇంకా చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. వచ్చేసాం, ఇంకా ఆల్ టెంపుల్ మొత్తం చూసుకున్నాం, చుట్టూ రివైండ్ చేసుకొని మనం అయితే వచ్చేసాం. చాలా మంది చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ కత్తుల బావిలో దయ్యాలు ఉన్నాయంట. నాకైతే ఇంతసేపు తిరిగాను, నా పక్కన కూడా ఎవరు లేరు. మీరు కూడా చూసినట్టున్నారు, నా పక్కన కూడా ఎవ్వరూ లేరు.
నాకైతే ఏ దయ్యాలు ఎక్కడేమీ కనపడలేదు. మొన్న ఎక్కడో చూశాను, కత్తుల బావిలో 300 మంది దయ్యాలు, ఆత్మలై తిరుగుతున్న దయ్యాలు అంట. నాకైతే దయ్యాలు ఎక్కడ కనపడలేదు. ఇక్కడ దయ్యాలు ఉన్నాయన్నంత ఫేక్. నాకు తెలిసి ఇక్కడ 300 మంది కూడా చంపబడలేదు అని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి, వచ్చేవాళ్ళు కూడా రాకుండా పోతారు. ఓకే ఫ్రెండ్స్, కొండవీడు కొండ దగ్గరున్న కత్తుల బావి విశేషాలు మనం చూసుకుంటున్నాం కదా. ప్రజెంట్ అయితే ఈ కొండవీడు కొండ కత్తుల బావికి అయితే 2 స్టోరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి రాజుల పరిపాలనప్పుడు ఒక లేడీ 300 మంది రాజులను అయితే ఈ కత్తుల బావిలో పడవేసి హతమార్చిందని. ఒక రాజ్యంలో 300 మంది రాజులు ఒక్కరోజే చనిపోతే ఆ రాజ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. సో ఈ కొండవీడు కొండను దాదాపు 4 రాజ్యాలు అయితే పరిపాలించినాయి. అవి ఒకటి ఫస్ట్ రెడ్డి రాజులు, తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, తర్వాత సుల్తాన్లు, పోర్చుగీసు, బ్రిటిష్ ఇలా అని చెప్పి చాలామంది పరిపాలించారు. ఫస్ట్ పరిపాలించింది అయితే రెడ్డి రాజులు కాబట్టి రెడ్డి రాజుల పరిపాలనలో ఒకే రోజు 300 మంది రాజులు చనిపోయారా? అది ఎలా అంటే, రెడ్డి రాజుల పరిపాలన ఉన్నప్పుడు 300 మంది రాజులు ఒకరోజు చనిపోయారు అనడానికి ఎక్కడ ఆస్కారం లేదు. చారిత్రాత్మక ఆధారాలు కూడా ఏమీ లేవు. ఒక్కరోజే 300 మంది రాజులు చనిపోయినట్లయితే రెడ్డి రాజ్యాల పరిపాలన మొత్తం ఎప్పుడూ క్లోజ్ అయిపోయి ఉండేది. దాదాపు 300 మంది రాజులు అంటే సామంత రాజులు అయి ఉండొచ్చు, పాలేకాళ్ళు అయి ఉండొచ్చు, చుట్టుపక్కల ఉన్న సామంత రాజులు మొత్తం వచ్చినా కూడా 300 మంది రాజులు అంటే ఒక్కొక్క రాజ్యానికి 2 రాజులు లెక్క వేసుకున్నా కూడా దాదాపు 150 రాజ్యాలు రాజు లేకుండా అయిపోయాయి. సో కాబట్టి రెడ్డి రాజుల పరిపాలన అప్పుడు ఈ 300 మంది రాజులు కనుక చనిపోయి ఉన్నట్లయితే, ఒక్క ఆడదాని చేతిలో చంపబడి ఉన్నట్లయితే శ్రీకృష్ణదేవరాయలకి ఈ కొండవీడు రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి కొన్ని వారాల పాటు బయట యుద్ధం చేయాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. శ్రీకృష్ణదేవరాయలు ఈ కొండవీడు కోటను హస్తగతం చేసుకోవడానికి కొన్ని వారాల పాటు బయట యుద్ధం చేసి ఆ యుద్ధం గెలిచిన తర్వాతే ఈ కొండవీడు కోటను హస్తగతం చేసుకున్నాడు. దీని ప్రకారం 300 మంది రాజు కనుక చనిపోయినట్లయితే ఈ కోటను శ్రీకృష్ణదేవరాయలు ఈజీగా ఈల వేసుకుంటూ గుర్రం మీద పడుకొని వచ్చి జెండా కొండపైన పాతొచ్చు. కానీ అలా జరగలేదు. సో 300 మంది రాజులైతే రెడ్డి రాజుల పరిపాలన అయితే చనిపోలేదు. ఇది 1. నెంబర్ 2, రెడ్డి రాజుల పరిపాలన తర్వాత రాయలవారి రాజ్యం, శ్రీకృష్ణదేవర రాజ్యం అయితే జరిగింది. శ్రీకృష్ణదేవర రాజ్యంలో ఈ 300 మంది రాజులు అయితే చనిపోయారు అనుకుందాం. ఈ 300 మంది రాజులు కృష్ణదేవర పరిపాలనలో చనిపోయినట్టయితే అది ఒక హిస్టరీ క్రియేట్ చేసేది. ఆ టైంలో కనుక శ్రీకృష్ణదేవరాయలు చాలా పరాక్రమవంతుడు, ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో రాజ్యాన్ని అయితే కైవసం చేసుకున్నాడు. అటువంటి టైంలో ఒక్క ఆడదాని చేతిలో 300 మంది రాజులు కనుక చంపబడి ఉంటే శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం విస్తరించి ఉండేదే కాదు. ఒకవేళ అది జరిగినట్లయితే శ్రీకృష్ణదేవరాయలకే అవమానంగా ఉండేది. శ్రీకృష్ణదేవరాయలు ఆయన జీవితం గురించి ఎన్నో బుక్కులు రాశారు, కానీ ఈ యొక్క సంభాషణ గురించి ఏ బుక్కులను లేదు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ 300 మంది హత్యలు అయితే జరగలేదు. నెంబర్ 3, శ్రీకృష్ణదేవరాయల పరిపాలన తర్వాత పోర్చుగీస్, బ్రిటిష్, సుల్తాన్లు ఇలా చాలా మంది వచ్చారు. సుల్తాన్ రాజ్యంలో మ్యాక్సిమం వాళ్ళ ముస్లిమ్స్ వాళ్ళే ఉండేవాళ్ళు. సో వాళ్ళైతే చాలా నమ్మకంగా ఉండేవాళ్ళు. ఆ టైంలో రాజుల పరిపాలన చాలా వరకు అంతరించిపోయింది. దాదాపు ఉన్న వాళ్ళంతా పాలేకాళ్ళు, సామంత రాజులే తప్ప మెయిన్ రాజులు సుల్తాన్ పరిపాలనలో, ఈ కొండవీడు పరిపాలనలో మెయిన్ రాజులు అయితే ఉండేవాళ్ళు కాదు. మొత్తం సుల్తాన్ల పరిపాలన మాత్రం జరిగింది. ఆ టైంలో కూడా 300 మంది రాజులను చంపడం అంటే అసాధ్యం. ఎందుకంటే సుల్తాన్లు చాలా క్రూయల్గా పరిపాలించడం మనందరం చూసుకున్నాం కాబట్టి ఆ టైంలో 300 మంది రాజులను ఒక్క లేడీ చంపిందంటే తీసేయండి. నెంబర్ 4, నెక్స్ట్ బ్రిటిష్ పరిపాలనలో రాజుల అంతం చాలా వరకు వాళ్లే చంపుకుంటూ పోయారు. ఇంకా ఈమెకు చంపే ఆస్కారం కూడా ఉండేది కాదు. ఎందుకంటే బ్రిటిష్ పరిపాలన అప్పుడు దాదాపు వాళ్ళకి ఎదురు తిరిగిన రాజులందరూ వాళ్లే చంపుకుంటూ కాబట్టి ఈ లేడీ దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉండేది కాదు. సో ఈ 4 విషయాలు మనం చూసుకున్నట్టయితే ఏ టైంలో కూడా ఒక లేడీ చేత 300 మంది రాజులైతే చంపడం గురించి ఎక్కడ రాయలేదు. అందుకని చెప్పేసి ఈ 300 మంది రాజుల గురించి చంపడం అనేది నాకు ఎక్కడ తెలియలేదు, మొత్తం చూసిన ఎక్కడ దొరకలేదు. సో ఇదంతా ఫేక్. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఆప్షన్ మటుకు చాలా తక్కువ మంది ప్రెస్ చేస్తున్నారు. సో ప్లీజ్, వీడియో చూడడానికి చాలాసేపు పడుతుంది మాకు, దయచేసి సబ్స్క్రైబ్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక్కడి నుంచి నేను తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అడిగితే సహాయపడుతుంది. సైన్ అవుట్, బాయ్.